అమ్మో, ఈ చుట్టుపక్కల రౌడీ సంఘాల్లో పేరు ప్రతిష్టలు ఉన్న వీళ్లే వాడిని కొట్టలేకపోతే ఇంకెవడు కొట్టగలడు? ఇప్పుడు ఏమిటి చేయాలి? ఏమో ఏం చేయాలి? ఊళ్ళో పెద్ద గంగిరెద్దులే గొప్పవాడిని ఊరుగుతావు కదా, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించుకో. ఇదిగో, మన ఇద్దరికి కలిపి ప్రమాదం వచ్చినప్పుడు ఇలా కాట్లాడుకోకూడదు. ఏదో ఆలోచన చెప్పు. నేను చెప్తాను, సరైన ఉపాయం చెప్తాను. నువ్వు పని చేయాలి. ఏమిటది? నీకంటే నేను గొప్పవాడని, నీ వంశం కంటే నా వంశం చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వంశం అని నువ్వు ముందు ఒప్పుకో. సర్లేవయ్యా, నువ్వు గొప్పవాడివి, నీ ఇంట్లో దిక్కుమాలిన కత్తి ఉంది, అది మీ ముత్తాతకి ఏ పెంట కుప్పల మీద దొరికి. అదిగో 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 నువ్వు చరిత్రనే తప్పు చెప్పేస్తున్నావు. అది పెంట కుప్ప మీద దొరికింది కాదు, అసలు ఆ కత్తి. అబ్బా వేసేయకు సుత్తి, ఆ కత్తి గురించి తర్వాత ఆలోచించుకుందాం. ముందు మిలిటరీ వాడి పీక తగ్గేయడం సంగతి ఆలోచించు. చూడు బావా, ఇలాంటి ప్యాంటు వీరుని కొట్టాలంటే పంచకట్టు రౌడీలు ఏమీ చేయలేరయ్యా. సిటీ నుంచి ప్యాంటు రౌడీనే తీసుకురావాలి. వాడైతే హా హూ హీ హా అని వాడి మీద విడిచిపడ్డం. సరే, ఈ అరుపులేంటే ఏమన్నా రోగమా? రోగం కదయ్యా, అదో రకమైన ఫైటింగ్. కరాటే అని, జూడా అని, జాడా అని, బేడా అని, కంపు అని, ఇలా. కంపు ఏంటయ్యా? అబ్బా, మీ వంశానికి బొత్తిగా లోకజ్ఞానం లేదయ్యా. అదొక రకమైనటువంటి ఫైటింగ్ అది. ఇవన్నీ తెలిసినటువంటి రౌడీని, ప్యాంట్ రౌడీని సిటీలో తీసుకొచ్చామనుకోండి, కొట్టేస్తాడా? క్వశ్చన్ ఏముంది? అయితే ఆర్గ్యుమెంట్ ఏముంది? రేపే పట్నం బయలుదేరు, ఎంత సొమ్ము ఖర్చైనా బాధలేదు. ఓ భయంకరమైన రౌడీని ఎవడ్రా నువ్వు? పేరు కోటిగాడు, ఊరు తెనాలి. ఉద్యోగం కిరాయిచ్చుకుని కాళ్ళు చేతులు విరగొట్టడం. వివరాలు చాలుగా, ఇప్పుడు చెప్పండి, మీలో బూతుల బసవ ఎవడు? నేనే. మరేం లేదు, నీకు గేదెల గంగరాజుకి ఏదో గొడవలు ఉన్నాయంట కదా. నువ్వు కులాసాగా ఉంటే ఆడికి నిద్ర పట్టడం లేదంట. అందుకని నీకు చేయి తీసేమని నాకు కిరాయి ఇచ్చాడు. బేరం ఒప్పుకుని డ్యూటీ మీద వచ్చాను. ఆ గురు, నీ మీద నాకు కోపం లేదు. ఇవాళ నీ చేయి తీసేసి రేపు ఆసుపత్రికి వచ్చి నేను పరామర్శిస్తాను కూడా. ప్రస్తుతానికి నా డ్యూటీ నేను చేయాలి కదా, కాస్త కోఆపరేషన్ గురు. ఆగండి, మీరు రెడీ అయిపోతున్నారు ఎందుకు? మిమ్మల్ని కొట్టడానికి నాకెవడూ కిరాయి ఇవ్వలేదే. మరీ అంత సరదాగా ఉంటే మిమ్మల్ని కూడా ఢమాల్ అనిపించేస్తాను. ఆ కిరాయి ఏదో మీ దగ్గరే వసూలు చేసుకుంటాను. ఇష్టమేనా? అయ్యా రౌడీ గారు, తమరు కొట్టను కోప్పను అంటే తమ ముందుకు వస్తాను. కిరాయి పుచ్చుకోకుండా నేను ఎందుకు కొడతాను? ఏం భయం లేదురా? ఆహాహాహా, రౌడీ గారు, మీ వృత్తిలో మీకున్న కార్యదీక్ష పట్టుదల డ్యూటీలో ఉండగా చూశాను. రౌడీలు చాలా మంది ఉండొచ్చు, కానీ రౌడీజం కోసం ప్రాణాలు అర్పించే రౌడీలు 100కి ఒక్కరుంటారు. ఇంకా ఈ భూమి మీద 4 పదాల రౌడీజం మనగలుగుతుంది అంటే తమ బోట్లే కారణం.
నీ సొల్లు కబుర్లు మానేసి అసలు విషయం చెప్పు. మాది దగ్గరలో ఉన్న పొట్లపల్లి బాబు. మా ఊళ్ళో ఒక విధవ కళ్ళు తాగిన కోతులేక తెగలర చేస్తున్నాడు. తమరు వచ్చి వాడిని సరిచేయాలంటావు. సరే, కిరాయి ఎంత చెప్పు, వాడి వివరాలు చెప్పు. అవన్నీ మా ఊరిచ్చాక చెప్తాం బాబు. ఈ విషయంలో నేనే కాకుండా శేషగాడని నాకంటే ఓ మెట్టు కింద ఉండే వెధవ ఒకడు ఉన్నాడు. వాడు లేకుండా నేనే సెటిల్ చేసినందుకు ఈ విషయాలన్నీ వాడు ఉడుక్కుంటాడు. అంచేత ఇదిగో ఈ దారిగతులు తీసుకుని రేపు బయలుదేరి మా ఊరు వచ్చేసి మా మనిషిని పంపిస్తాను. రేపా? ఏ రేపు అష్టమ నాయన, మంచిది మంచిది నాయన, మంచిది. అలాగే వస్తాను, వెళ్ళి. వీడిని జాగ్రత్తగా దువ్వితే ఆ మిలిటరీ వాడినే కాకుండా మా భావభరతం కూడా పట్టించేయచ్చు. ఇదిగో బాయ్ గారి కాఫీ. కాఫీ మాటకేం గానీ ఇవాళ మాంసం ఎక్కడ పంపుతున్నారా? అదే నేను ఆలోచనలో పడ్డానండి. ఆలోచన ఎందుకు? ఆ ఏరాయిగడి చెల్లెలు పంపు. మరి 3 రోజులు దాని ఊసెత్తకండి. ఓ నా రంగం మనవరాలు పంపు. దాని మూడు పట్నం నుంచి వచ్చే రోజులండి. ఏట్రా ఆడాడు నా కొడుక, ప్రతిదానికి ఒక ఆర్గ్యుమెంట్ తో అడ్డం వచ్చేస్తావు. ఓ పని చేయి, ఇలా మంచం ఎక్కడికి పంపకు, ఇలా ఇక్కడే ఇంచు, నేను ఒక్కడిని దొంగంటాను, నువ్వు తెల్లవారు సూత్తా అమ్మమ్మ, కూర్చో. మీరు ఒంటరిగా పడుకుంటే నా మనసు సూర్మనిపోదు. ఆ, రంగమ్మ కూతురు పద్మ. ఏదో గుర్రంలాగా ఉంటుంది. పంపి పంపి. రంగమ్మ బాబు నువ్వా? నేనే. మన పద్మని త్వరగా తయారవమను అయ్యగారు మంచం పంపించారు. ఓ నీ అబ్బా, ఈ ఊరేంటి, ఈ నడకేంటి, ఈ దారులేంటి, రోడ్డు ఎదురా? మొన్న వచ్చిన వరదకు వంతెన కొట్టుకుపోయింది కదండి. లేకపోతే మన శాషయ్య గారి కారు మెయిన్ రోడ్డు దాకా వచ్చిండేదండి. అదిగో ఊరు మొగదాలు మన కోసం వెయిట్ చేస్తున్నారు. నడవండి నడవండి. నీ అమ్మ, ఏయ్, నీ అబ్బా, మంచెక్కి కూర్చుని మనుషుల బుర్రకు బొక్కలేడతావా? ఈ కోటిగాడికి దెబ్బ తగిలితే కోడినాగైపోతాడని ఈ అబ్బా దిగా. పిట్టను కొడుతుంటే తగిలినట్టుంది, దానికేదో పెద్ద గింజుకుంటాయేటి? ఏంటి, పిట్టల్ని కొట్టపోయి నన్ను కొట్టావా? అంటే నేను పిట్టనంటావా? ఉండు, నీ పని పట్టాను. అయ్యో, వద్దు. అయ్యో రామ, ఇదెక్కడ కూడా రా బాబు, ఏదో పొరపాటున తగిలింది. ఆ దెబ్బ మంటానికి పసురేసి కట్టుకడతాను. ఊరికి అరవ మాక. సరే కట్టు. రేపు ఈ పాటికి దెబ్బ మానకపోయిందో నీ కాళ్ళు చేతులు కట్టేసి నిన్ను ఊళ్ళో పేరును ఏర్లో పడేస్తాను, జాగ్రత్త. ఈ రౌడీ గారి దర్శనం అవడం లేదు. ఆ బస్సు వచ్చి వెళ్ళిపోయి ఏళ్ళదాటి గంట అయిపోయింది. ఇంకా ఎన్ని గంటలు వెయిట్ చేయాలి మనం? రౌడీ అన్నాక బోల్డ్ గొడవలు ఉంటాయి. ఊరు గాని ఊరు రావాలంటే అవన్నీ సర్దుకుని బయలుదేరాలి కదా. మరి అంత తాజుగా సమాధానం చెబుతున్నావు. కొంపదీసి ఆ అడ్వాన్స్ నువ్వు తినేసి నాటకం ఆడడం లేదు కదా. మా వంశానికి అంత కర్మ ఏం పట్టలేదు. మా ముత్తాత గారు కత్తి పుచ్చుకు తిరిగే రోజుల్లో మీ ముత్తాత గారు ఆడేవారు వీధి భాగవతం. అసలు ఆ కత్తి అబ్బా, కత్తి కూడా వెత్తినం తినేకు. పట్టుకో, తిరుగు. ఆడపిల్లవని కొంత, కట్టు కడుతున్నావని కొంత ధైర్యాలు చూరుకున్నాను. ఈసారి రాళ్ళు విసిరేటప్పుడు చూసుకుని విసురు, లేకపోతే వీపు విమానం మొత్తం మగిపోద్ది. గట్టి గట్టివా తగ్గిపోతారు రేపు పాటికి. అసలు దెబ్బ తగిలిన గుర్తే ఉండదు. అది చూస్తా. తగ్గలేదు, రేపు ఈ పాటికి ఊళ్ళో పేరున్న ఏట్లో చేస్తాను. కరెక్ట్ గా తెలుసుకున్నావు. అది అడుగునయ్యా, అడుగునయ్యా, వస్తున్నాడు. రండి రౌడీ గారు, స్వాగతం సుస్వాగతం. వారిని అబ్బా, స్వాగతం సరే గానీ అసలు ఈ ఊరేంటి, గొడవేంటి? అంటే కొత్త బ్రిడ్జ్ పడిదాకా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. 2 మాసాలు పోతే గొడవ ఉంటుందండి. ఒరే దండేమంటారు. ఈడేనా శాషయ్య గాడని ఎవడో ఏడుపు కొట్టున్నాడని నువ్వు? శాషయ్య గారు కాదు, శేషాచలం గారు, శేషాచలం గారు, శేషాచలం గారు, శేషాచలం మా బావగారు, మా బావగారు, మా బావగారు. ఏం బావా, పట్నంలో నా గురించి ఏమన్నా తప్పుడు కూతలు కూర్చావా? ఏంటి నేనా? ఏంటి బావా నువ్వు కూడాను? అయినా మన గొడవ తర్వాత చూసుకున్నా. ముందు రౌడీ గారు మరే చూడండి. ఏమండి రౌడీ గారు, ఆ దెబ్బేంట కట్టేంటండి? ఏమిటా చచ్చు ప్రశ్న? దెబ్బలు బొబ్బలు లేకపోతే వాళ్ళు రౌడీలు ఎలా అవుతారు? నీలాగో అలాగో చచ్చు వేతవులు అవుతారు. రౌడీ గారు, ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి మిగతా విషయాలు మాడుకుందామండి. ఫుడ్ బాగుంది, మీరు చెప్పిన కిరాయి రేటు బాగుంది. క్యాండిడేట్ ఎవడో చెప్పేస్తే నేను డ్యూటీ ఎక్కేస్తాను, ధమాల్ పంపించేస్తాను. చూడండి కోటి బాబు, మేము చాలా జాలిగుండోళ్ళం. ఎవరైనా ఎడితే మా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఎవరికైనా దెబ్బ తగిలితే మేము అబ్బా అంటాం. ఊళ్ళో పిల్ల మేక ఆడ మొగ అంతా చల్లగా ఉండాలన్నది మా పాలసీ. ఇంత ప్రశాంతమైన మా ఊళ్ళోకి మిలిటరీ వాడు దిగాడండి. వాడు రక్తం కళ్ళ చూస్తే గానీ నిద్రపోడు, యుద్ధం ఉంటేనే కానీ మనసిమిటూ ఉండదు. మేము వద్దన్న పనే చేస్తాడు. పాకేయొద్దంటే పాకేస్తాడు, కాలవదవద్దంటే కాలవదవుతాడు. రేపు 10 మందిని పోగు చేసి కాలం బాబు,
ఆడు భూమిలో గుణపం దించగానే మీరు ఆడు గుండెల్లో గుణపం దించేయాలి. దించేయాలి. చూడండి, కాళ్ళు విరిచేయమంటే విరిచేస్తాను, చేతులు తీసేయమంటే తీసేస్తాను, ఒంట్లో ఏ పార్ట్ తీసేయమన్నా తీసేస్తాను, అంతేగాని ప్రాణాలు మాత్రం తీయను. అది మన పాలసీ. చెప్పండి, మీకు కాలు కావాలా, చేయి కావాలా, ఏ పార్ట్ కావాలి? నాకు చెయ్యే కావాలి. నాకు కాలే కావాలి. నేను చెయ్యి కావాలంటే నువ్వు కాలు కావాలంటావేటి? అరే నేను కాలు కావాలంటే నువ్వు చెయ్యి కావాలంటే ఏంటి? ఎందుకయ్యా నీ కాలు? ఎందుకని నీకు చెయ్యి? చెయ్యా ఆ. పాపిష్టి పనులు చేయకన్నాను. అదిగో అందుకే మీకు బుర్రలేదంటారు మీ వంశంలో. ఎందుకట? ఉండదు. ఎందుకట? చేతులు తీసేసి ఆ. వాడు కాళ్ళతోటి మనం నిద్రపోయేటప్పుడు నడిచి వచ్చేసేసి పీక్ మీద అడిగి చంపేస్తే సరే, ఇక భయంకరమైన ఊహలతో నన్ను కంగారు పెట్టేకు. కోటి బాబు, కాలే ఖాయం చేసుకో. ఆగు, నీ వెనకాల ఉన్న వాళ్ళే మిలిటరీ వాళ్ళు కాదు యుద్ధం చేయడానికి. అంచేత ఆ కాలవదవి ప్రోగ్రామ్ మానుకుని ఇంటికి వెళ్ళిపో. ఆఖరిసారిగా చెప్తున్నాను. ఆ తర్వాత కాలు కాలు అన్న కాలు నా స్వామి అని బాధపడతారు. బెదిరించి నన్ను మీరు ఆపలేరు. ఈ మనుషుల కోసం నేను అనుకున్నది చేసి తీరతాను. ఆహా, ఇక లాభం లేదు బావా, క్యాకెట్టి. అయ్యా కోటి గారు, ఇదిగో మిలిటరీ, నీ మీద నాకు కోపం లేదు, పగ లేదు. కావాలంటే రేపు ఆసుపత్రికి వచ్చి పరామర్శిస్తాను. ప్రస్తుతానికి నా డ్యూటీ నన్ను చేసుకొని కాస్త కోఆపరేషన్ ఇవ్వు.